ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 21 ఆగస్టు 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరు అసురీ మతంపై నడవడం వలన చెల్లా చెదురుగా అయిపోయారు. ఇప్పుడు ఈశ్వరీయ మతమును అనుసరించినట్లయితే సుఖధామానికి వెళ్తారు అని బాబా అంటున్నారు. ఈరోజు మురళీలోని ప్రశ్న, పిల్లలు తండ్రి నుండి ఏ ఆశను ఉంచుకోవాలి, ఏ ఆశను ఉంచుకోకూడదు? సమాధానము, మేము తండ్రి ద్వారా పవిత్రముగా అయ్యి మా ఇంటికి రాజధానికి వెళ్ళాలి అనే ఆశను ఉంచుకోవాలి. బాబా చెప్తారు, పిల్లలు నా వద్దకు ఈ ఆశను పెట్టుకొని రాకండి. అదేమిటి అంటే, పలానా వారు అనారోగ్యంతో ఉన్నారు, ఆశీర్వాదాలు లభించాలి, ఇక్కడ కృప లేక ఆశీర్వాదాల మాటే లేదు. నేను పిల్లలైన మిమ్మల్ని పతితుల నుండి పావనంగా చేసేందుకు వచ్చాను. వికర్మలుగా అవ్వని విధముగా కర్మలు చేయడం ఇప్పుడు నేను మీకు నేర్పిస్తాను అని బాబా అంటున్నారు. పాట, నేడు కాకుంటే రేపు ఈ మేఘాలు చెదిరిపోతాయి. ఓం శాంతి. ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని పిల్లలకు తెలుసు. తీసుకుని వెళ్ళేందుకే తండ్రి వచ్చారు. ఆత్మాభిమానులుగా ఉన్నప్పుడే ఈ స్మృతి ఉంటుంది. దేహాభిమానంలో ఉంటే స్మృతి కూడా ఉండదు. తండ్రి యాత్రికునుగా అయి వచ్చారు అనేది పిల్లలకు తెలుసు. మీరు కూడా యాత్రికులుగా అయి వచ్చారు. ఇప్పుడు మీ ఇంటిని మర్చిపోయారు. ఇప్పుడు తండ్రి ఇంటి స్మృతిని తెప్పించారు. ప్రతిరోజు అర్థం చేయిస్తూనే ఉంటారు బాబా. ఎంతవరకు సతో ప్రధానంగా అవ్వరో అంతవరకు ఇంటికి వెళ్ళలేరు. బాబా సరిగ్గానే చెప్తున్నారు అనేది పిల్లలు అర్థం చేసుకున్నారు కూడా. తండ్రి కూడా పిల్లలకు ఏ శ్రీమతాన్ని ఇస్తున్నారో దాని అనుసారంగా సుపుత్రులైన పిల్లలు నడుచుకుంటారు. మంచి మతమును ఇచ్చే తండ్రి సమయంలో ఎవ్వరూ లేరు. అందుచేతనే కదా చెల్లా చెదురుగా అయిపోయారు. అడుగడుగులో కూడా వెతుకుతూనే ఉన్నారు. శ్రీమతాన్ని ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. అయినా కూడా ఆ మతానుసారంగా కూడా కొందరు పిల్లలు నడవరు. ఇది ఆశ్చర్యం కదా. లౌకిక తండ్రి మతానుసారంగా నడుస్తారు. అది అసురీ మతము. ఇది కూడా డ్రామా. అయితే మీరు అసురీ మతమును అనుసరించి ఈ గతిని పొందారు అని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు ఈశ్వరీయ మతమును అనుసరించినట్లయితే మీరు సుఖధామానికి వెళ్ళిపోతారు. అది అనంతమైన వారసత్వము. ఈ విషయం ప్రతిరోజు అర్థం చేయిస్తారు. కావున పిల్లలు ఎంత హర్షితముగా ఉండాలి. అందరినీ ఎక్కడే కూర్చోబెట్టలేరు. ఇంట్లో ఉంటూ కూడా మీరు స్మృతి చెయ్యాలి. ఇప్పుడు పాత్ర పూర్తి అవ్వనున్నది. ఇప్పుడు ఇంటికి వాపస్ వెళ్ళాలి. మనుషులు ఎంతగా మర్చిపోయారు. వీరు తమ ఇల్లు వాకిళ్ళు కూడా మర్చిపోయారు అని అంటారు కదా. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, ఇంటిని కూడా స్మృతి చేయండి, రాజధానిని కూడా స్మృతి చేయండి అని. ఇప్పుడు పాత్ర పూర్తి అవ్వనున్నది. మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. మీరు మర్చిపోయారా అని బాబా అడుగుతున్నారు. పిల్లలైన మీరు, బాబా డ్రామానుసారంగా మా పాత్రయే అలాంటిది, మేము ఇల్లు వాకిళ్ళు మర్చిపోయి అలమటిస్తున్నాము అని చెప్పవచ్చు. భారతవాసీలే తమ శ్రేష్ఠ ధర్మాన్ని కర్మలను మర్చిపోయి దైవీ ధర్మభ్రష్టులుగా, దైవీ కర్మభ్రష్టులుగా అయిపోయారు. ఇప్పుడు తండ్రి హెచ్చరిస్తున్నారు, మీ ధర్మము కర్మము ఇలా ఉండేవి. అక్కడ మీరు చేసే కర్మలు అకర్మలుగా ఉండేవి. కర్మ అకర్మ వికర్మల యొక్క గతులను తండ్రి మనకు అర్థం చేయించారు. సత్యయుగంలో కర్మ అకర్మగా అవుతుంది. రావణ రాజ్యంలో కర్మ వికర్మగా అవుతుంది. ఇప్పుడు తండ్రి ధర్మశ్రేష్ఠులుగా కర్మశ్రేష్ఠులుగా తయారు చేసేందుకు వచ్చారు.
కనుక ఇప్పుడు శ్రీమతానుసారముగా శ్రేష్టమైన కర్మలు మాత్రమే చేయాలి. భ్రష్ట కర్మలు చేసి ఎప్పుడు కూడా ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. ఇది ఈశ్వరీయ పిల్లల కర్తవ్యం కాదు. మీకు ఏ ఆదేశం అయితే లభించిందో దాని అనుసారముగా నడుచుకోవాలి కదా. దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. శుద్ధమైన భోజనాన్ని మాత్రమే స్వీకరించాలి. ఒకవేళ విధి లేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే తండ్రిని సలహా అడగాలి. బాబా చెప్తారు, ఉద్యోగము మొదలైన వ్యవహారాలలో ఎక్కడైనా కొద్దిగా తినవలసి వస్తుంది. యోగ బలంతో మీరు రాజ్యాన్నే స్థాపన చేస్తున్నప్పుడు, పతిత ప్రపంచాన్ని పావనంగా చేస్తున్నప్పుడు భోజనంను శుద్ధముగా తయారు చేయడం పెద్ద విషయమేమీ కాదు. ఉద్యోగం అయితే చెయ్యాలి. తండ్రి వారిగా అయ్యాము కనుక అంతా వదిలి ఇక్కడే కూర్చోవాలని కాదు. ఎంతమంది పిల్లలు ఉన్నారు? అందరూ ఇక్కడే ఉండలేరు కదా. అందరూ గృహస్థ వ్యవహారంలోనే ఉన్నారు, ఉండాలి కూడా. మేము ఆత్మలు వచ్చి ఉన్నాము, మమ్మల్ని పవిత్రముగా చేసి ఆ ఇంటికి తీసుకుని వెళ్తారు. మళ్ళీ రాజధానికి వస్తామని అర్థం చేసుకోవాలి. ఈ రావణుని చీచి పరాయి రాజ్యము, మీరు ఈ డ్రామా ప్లాన్ అనుసారంగా పూర్తిగా పతితులుగా అయిపోయారు. తరువాత బాబా చెప్తారు, నేను మిమ్మల్ని జాగృతంగా చేసేందుకు వచ్చాను కనుక శ్రీమతంపై నడవండి. ఎంత అనుసరిస్తారో అంత శ్రేష్టముగా అవుతారు. ఏ తండ్రి అయితే మమ్మల్ని స్వర్గాధికారులుగా చేస్తారో ఆ తండ్రిని మనం మర్చిపోయాము. ఇప్పుడు బాబా పరివర్తన చేసేందుకు వచ్చారు కనుక బాగా పరివర్తన అవ్వాలి కదా. చాలా సంతోషంగా కూడా ఉండాలి. అనంతమైన తండ్రి లభించారు. ఎలాగైతే ఆత్మలమైన మీరు పరస్పరం మాట్లాడుకుంటారో అలాగే వారు కూడా మనతో మాట్లాడతారు. వారు కూడా ఆత్మయే, కానీ వారు పరమ ఆత్మ. వారికి కూడా పాత్ర ఉంది. ఆత్మలైన మీరు పాత్రదారులు. అతి ఉన్నతనం నుండి అతి నీచమైన పాత్ర వరకు అన్ని పాత్రలు ఉన్నాయి. ఈశ్వరుడే అంతా చేస్తారు అని భక్తి మార్గంలో మనుషులు మహిమ చేస్తూ ఉంటారు. రోగగ్రస్తులను బాగు చేసే పాత్ర నాకు లేదు అని తండ్రి చెప్తారు. మీరు పవిత్రముగా ఎలా అవ్వాలో ఆ మార్గం చూపించడమే నా పాత్ర. పవిత్రులుగా అవ్వడం వలనే మీరు ఇంటికి కూడా వెళ్ళగలరు, రాజధానికి కూడా వెళ్ళగలుగుతారు. అంతే, ఇక ఏ ఆశను ఉంచుకోకండి. ఫలానా వారు అనారోగ్యంతో ఉన్నారు, ఆశీర్వాదం లభించాలి అనుకోకండి. అలా జరగదు. ఆశీర్వాదం ఇవ్వడం, కృప చూపించడం ఇలాంటివేవి నా వద్ద లేవు అని బాబా అంటున్నారు. వాటి కొరకు సాధు సన్యాసులు మొదలైన వారి వద్దకు వెళ్ళండి. ఓ పతిత పావన, రండి, వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి, పావన ప్రపంచానికి తీసుకుని వెళ్ళండి అని మీరు నన్ను పిలిచారు. కనుక తండ్రి అడుగుతున్నారు, నేను మిమ్మల్ని విషయ సాగరం నుండి వెలికి తీసి తీరానికి తీసుకుని వెళ్తాను. మీరు మళ్ళీ విషయ సాగరంలో ఎందుకు చిక్కుకుంటారు? భక్తి మార్గంలో మీకు ఈ పరిస్థితి వచ్చింది. జ్ఞానము భక్తి మీ కొరకే ఉంది. సన్యాసులు కూడా జ్ఞానము భక్తి వైరాగ్యము అని చెప్తారు, కానీ దాని పూర్తి అర్థం వారికి తెలియదు. జ్ఞానము భక్తి తరువాత వైరాగ్యము అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది కనుక అనంతమైన వైరాగ్యం నేర్పించేవారు కూడా కావాలి కదా. ఈ ప్రపంచమంతా ఒక శ్మశానం వంటిది. దీని తరువాత దేవతా రాజ్యం తయారవుతుందని అర్థం చేయించారు. ఆ దేవతా రాజ్యంలో ప్రతి కర్మ కూడా అకర్మగానే ఉంటుంది. ఏ కర్మ వికర్మగా కాని విధంగా ఇప్పుడు బాబా మీకు కర్మలు నేర్పిస్తున్నారు. ఎప్పుడూ ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకండి. పతితుల చేతి భోజనాన్ని స్వీకరించకండి.
వికారాలలో వెళ్ళకండి. అబలలపైన దీని కొరకే అత్యాచారాలు నడుస్తాయి. మాయా విఘ్నాలు ఎలా వస్తాయో మీరు చూస్తూనే ఉంటారు. ఇవన్నీ కూడా గుప్తమైనవి. దేవతలు అసురుల మధ్య యుద్ధం జరిగింది అని చెప్తారు. అలాగే పాండవులు కౌరవుల మధ్య కూడా యుద్ధం జరిగింది అని చెప్తారు. ఇప్పుడు యుద్ధం ఒక్కటే ఉంది. తండ్రి చెప్తారు, నేను భవిష్య 21 జన్మల కొరకు మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. ఇది మృత్యులోకము. ఇంతకాలం మనుషులు సత్యనారాయణ కథను వింటూ వచ్చారు, కానీ పూర్తి లాభమేమీ లేదు. ఇప్పుడు మీరు సత్యమైన గీతను వినిపిస్తారు. మీరు సత్యమైన రామాయణాన్ని కూడా వినిపిస్తారు. ఒక్క రామసీతల మాట కాదు, ఈ సమయంలో పూర్తి ప్రపంచమంతా లంకలాగే ఉంది. నలువైపులా నీరు ఉంది కదా. ఇది అనంతమైన లంక. ఇందులో రావణ రాజ్యం ఉంది. తండ్రి ఒక్కరే వరుడు, మిగిలిన వారంతా వధువులు. ఇప్పుడు మిమ్మల్ని తండ్రి రావణ రాజ్యం నుండి విడిపిస్తున్నారు. ఇది శోకవాటిక. సత్యయుగాన్నైతే అశోకవాటిక అని అంటారు. ఎందుకంటే అక్కడ శోకమే ఉండదు. ఈ సమయంలో శోకమే శోకము. అశోకుడు ఒక్కరు కూడా లేరు. అంటే శోకము లేనివారు ఒక్కరు కూడా లేరు. అశోక హోటల్ అనే పేరు కూడా పెడతారు. తండ్రి చెప్తారు, ఈ సమయంలో ప్రపంచమంతా బేహద్దు హోటల్ అని భావించండి. శోకమునిచ్చే హోటల్. మనుషుల ఆహార పానీయాలు జంతువుల వలె ఉన్నాయి. మిమ్మల్ని తండ్రి ఎక్కడికి తీసుకుని వెళ్తారో చూడండి. సత్యమైన అశోక వాటికలోనికి, సత్యయుగంలోనికి తీసుకుని వెళ్తారు. హద్దు మరియు బేహద్దుల వ్యత్యాసమును తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీకు చాలా సంతోషం ఉండాలి. ఎందుకంటే తండ్రి మనల్ని చదివిస్తున్నారు కదా. మన కర్తవ్యం కూడా అందరికీ మార్గాన్ని చూపించడం, అందులకు ఊతకర్రగా అవ్వడము. చిత్రాలు కూడా మీ వద్ద ఉన్నాయి. ఇది పలానా దేశము అని పాఠశాలలో కూడా మ్యాప్ ద్వారా అర్థం చేయిస్తారు. మీరు ఆత్మలు, శరీరం కాదు అని మీరందరికీ తెలియజేస్తారు. ఆత్మలంతా సోదరులు. ఎంత సహజమైన విషయాన్ని తెలియజేస్తారు. మేమంతా సోదరులమని కూడా చెప్తారు. తండ్రి అంటున్నారు, ఆత్మలైన మీరంతా సోదరులే కదా. గాడ్ ఫాదర్ అని అంటారు. కనుక ఎప్పుడూ కూడా పరస్పరంలో జగడమాడకూడదు. శరీరధారులైనప్పుడు సోదరి సోదరులుగా అవుతారు. శివబాబా సంతానులైన మనమంతా సోదరులము. ప్రజాపిత బ్రహ్మ సంతానం కనుక సోదరి సోదరులము. మనము తాత నుండి ఆస్తిని తీసుకోవాలి. కనుక తాతనే స్మృతి చేస్తారు. ఈ బ్రహ్మను కూడా నావారిగా చేసుకున్నాను అంటే ఇతనిలో నేను ప్రవేశం చేశాను అని బాబా అంటున్నారు. తండ్రి చెప్తారు, పిల్లలు ఇప్పుడు నూతన దైవీ ప్రవృత్తి మార్గం స్థాపన అవుతూ ఉంది. బీకేలైన మీరందరూ శివ్ బాబా యొక్క సలహానుసారముగా నడుస్తారు. బ్రహ్మ కూడా వారి మతమునే అనుసరిస్తారు. తండ్రి చెప్తారు, స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి. మిగిలిన సర్వ సంబంధాలను తేలికగా చూసుకుంటూ వెళ్ళండి. 8 గంటలు స్మృతి చేయండి. మిగిలిన 16 గంటలలో వ్యవహారాలు, విశ్రాంతి మొదలైనవి ఏం చెయ్యాలో అవి చేయండి. కానీ నేను తండ్రి పుత్రుడను అనే విషయాన్ని మాత్రం మర్చిపోకండి. ఇక్కడికి వచ్చి హాస్టల్లో కూడా ఉండరాదు. గృహస్థి వ్యవహారంలో పిల్లలతో ఉండాలి. బాబా వద్దకు రిఫ్రెష్ అయ్యేందుకే వస్తారు. మధువనాన్ని సాక్షాత్కారం చేసుకునేందుకు మధుర బృందావనాలకు వెళ్తారు. చిన్న మోడల్ రూపంలో తయారు చేసి ఉంచారు. ఇప్పుడు బేహద్దు విషయాన్ని అర్థం చేసుకోవలసి ఉంటుంది. శివబాబా బ్రహ్మ ద్వారా నూతన సృష్టిని రచిస్తున్నారు. మీరు ప్రజాపిత బ్రహ్మ సంతానమైన బీకేలు.
వికారాల యొక్క మాట ఉండేందుకు వీల్లేదు. సన్యాసులకు శిష్యులుగా అవుతారు. ఒకవేళ వారు సన్యాసి దుస్తులు అంటే కాషాయ రంగు దుస్తులు ధరించారు అనుకోండి, వారి పేరు కూడా పరివర్తన అయిపోతుంది. ఇక్కడ మీరు బాబా వారిగా అయ్యారు కనుక బాబా పేరు పెట్టారు కదా. బట్టీలో ఎంతమంది ఉండేవారు? ఈ బట్టి గురించి ఎవ్వరికీ తెలియదు. శాస్త్రాలలో ఏమేమో వేసేసారు, మళ్ళీ అలాగే జరుగుతుంది. ఇప్పుడు మీ బుద్ధిలో సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది. తండ్రి కూడా స్వదర్శన చక్రధారియే కదా. వారికి సృష్టి ఆది మధ్యాంతాలు తెలుసు. బాబాకు అయితే శరీరం కూడా లేదు. మీకు స్థూల శరీరం ఉంది. వారు పరమ ఆత్మ. స్వదర్శన చక్రధారి అంటే ఆత్మయే కదా. ఇప్పుడు ఆత్మలకు అలంకారాన్ని ఎలా ఇవ్వాలి? ఇది తెలుసుకునే విషయం కదా. ఇవి ఎంత సూక్ష్మమైన విషయాలు. తండ్రి చెప్తారు, వాస్తవంలో నేనే స్వదర్శన చక్రధారిని. ఆత్మలో పూర్తి సృష్టి చక్ర జ్ఞానం అంతా వచ్చేస్తుంది అని మీకు తెలుసు. బాబా కూడా పరంధామములో ఉండేవారు. మనము కూడా అక్కడి నివాసులమే. తండ్రి వచ్చి తమ పరిచయాన్ని ఇస్తున్నారు. పిల్లలు, నేను కూడా స్వదర్శన చక్రధారిని, పతిత పావనుడైన నేను మీ వద్దకు వచ్చాను. పతితుల నుండి పావనంగా చెయ్యండి, ముక్తిని ఇవ్వండి అని నన్ను పిలిచారు కదా. వారికి శరీరం లేనే లేదు. వారు అజన్మ. భలే జన్మ కూడా తీసుకుంటారు, కానీ వారి జన్మ దివ్యమైనది. శివ జయంతిని లేక శివరాత్రిని ఆచరిస్తారు. ఎప్పుడు రాత్రి పూర్తి అవుతుందో అప్పుడు పగలుగా చేసేందుకే నేను వస్తాను. పగలులో 21 జన్మలు, తరువాత రాత్రిలో 63 జన్మలు. ఆత్మయే భిన్న భిన్న జన్మలు తీసుకుంటుంది. ఇప్పుడు పగలు నుండి రాత్రిలోకి వచ్చారు, మళ్ళీ పగలులోకి వెళ్ళాలి. మిమ్మల్ని స్వదర్శన చక్రధారులుగా కూడా చేశాను. ఈ సమయంలో నా పాత్ర ఉంది. మిమ్మల్ని కూడా స్వదర్శన చక్రధారులుగా చేస్తాను. మళ్ళీ మీరు ఇతరులను తయారు చేయండి అని బాబా అంటున్నారు. 84 జన్మలు ఎలా తీసుకున్నారో ఆ జన్మల చక్రాన్ని అర్థం చేయించారు. ఇంతకుముందు మీలో ఈ జ్ఞానము ఉండేదా? అస్సలు లేదు కదా. అజ్ఞానులుగా ఉండేవారు. బాబా స్వదర్శన చక్రధారి, వారినే జ్ఞాన సాగరులు అని అంటారు. ముఖ్యమైన విషయాన్ని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. వారు సత్యమైన వారు, చైతన్యమైన వారు. పిల్లలైన మీకు వారసత్వాన్ని ఇస్తున్నారు. పరస్పరంలో పోట్లాడుకోకండి, ఘర్షణ పడకండి, ఉప్పు నీరుగా అయిపోకండి. సదా హర్షితముగా ఉండాలి. అందరికీ తండ్రి పరిచయాన్ని తెలియచేయాలి అని బాబా అంటున్నారు. అందరూ తండ్రినే మర్చిపోయారు. అందువల్లనే ఇప్పుడు నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని బాబా చెప్తున్నారు. నిరాకారి ఆత్మల కొరకు నిరాకార భగవాను వాచ. మీరు వాస్తవానికి నిరాకారులు, మళ్ళీ సాకారులుగా అవుతారు. సాకారం లేకుండా ఆత్మ ఏమీ చేయలేదు. ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోయింది అంటే చైతన్యము ఏమాత్రం ఉండదు. ఆత్మ వెంటనే వెళ్ళి వేరే శరీరంలో తన పాత్రను అభినయం చేస్తుంది. ఈ విషయాలను బాగా అర్థం చేసుకోండి. ఆంతరికంలో మననం చేస్తూ ఉండండి. ఆత్మలైన మనం బాబా నుండి ఆస్తిని తీసుకుంటాము. సత్యయుగి వారసత్వం లభిస్తుంది. తప్పకుండా బాబానే భారతదేశానికి ఆస్తినిచ్చి ఉంటారు. ఎప్పుడు ఆస్తినిచ్చారు? అసలు ఈ ఆస్తి ఏమైపోయింది? ఇది ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి అంతా అర్థం చేయిస్తున్నారు. పిల్లలైన మిమ్మల్ని స్వదర్శన చక్రధారులుగా చేశారు. ఆ తర్వాత మీరు 84 జన్మలను అనుభవించారు. ఇప్పుడు మళ్ళీ నేను వచ్చాను. ఎంత సహజంగా అర్థం చేయిస్తూ ఉంటారు. తండ్రిని స్మృతి చేయండి, మధురంగా అవ్వండి.
ముఖ్య ఉద్దేశము మీ ఎదుట నిలిచి ఉంది. తండ్రి న్యాయవాదులకు న్యాయవాది అన్ని జగడాల నుండి విడిపిస్తారు. పిల్లలైన మీకు చాలా ఆంతరికమైన సంతోషం ఉండాలి. మేము బాబా పిల్లలుగా అయ్యాము. బాబా మాకు ఆస్తినివ్వడానికి మమ్మల్ని దత్తు చేసుకున్నారు. మీరు ఇక్కడకు ఆస్తి తీసుకునేందుకే వస్తారు. తండ్రి చెప్తున్నారు, పిల్లా పాపలు మొదలైన వారిని చూసుకుంటూ కూడా మీ బుద్ధి తండ్రి వైపు మరియు రాజధాని వైపు ఉండాలి. చదువు ఎంత సహజమైనది. మిమ్మల్ని విశ్వాధికారులుగా చేసే తండ్రిని మీరు మర్చిపోయారు. మొదట స్వయాన్ని, ఆత్మాని తప్పకుండా తెలుసుకోండి. ఈ జ్ఞానాన్ని తండ్రి సంగమ యుగంలోనే ఇస్తారు. ఎందుకంటే సంగమ యుగంలోనే మీరు పతితుల నుండి పావనంగా అవ్వాలి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణ కులభూషణులు. ఇది దేవతల కంటే కూడా ఉన్నతమైన కులము. మీరు భారతదేశానికి చాలా ఉన్నతమైన సేవను చేస్తారు. ఇప్పుడు మళ్ళీ మీరు పూజ్యులుగా అవుతారు. ఇప్పుడు పూజారులను పూజ్యులుగా, గవ్వలను వజ్రాల వలె తయారు చేస్తున్నారు. మీరు అలాంటి ఆత్మిక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల వారి ప్రియ స్మృతులు మరియు శుభోదయం. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క నమస్తే, నమస్తే, నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు శ్రీమతానుసారముగా ప్రతి కర్మను కూడా శ్రేష్టముగా చేయాలి. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. దైవీ గుణాలను ధారణ చేయాలి. తండ్రి ఆదేశం అనుసారముగా నడుచుకోవాలి. సెకండ్ పాయింట్, సదా హర్షితముగా ఉండాలి అంటే స్వదర్శన చక్రధారులుగా ఉండాలి. ఎప్పుడూ కూడా ఉప్పు నీరులాగా అవ్వకూడదు. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. చాలా చాలా మధురముగా అవ్వాలి. ఈరోజు వరదానము, గౌరవాన్ని ఇవ్వమని అడుగుటకు బదులు అందరికీ గౌరవమును ఇచ్చే సదా నిష్కామ యోగి భవ. సారాంశము, మీకు ఎవరైనా గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు వారిని మధురమైన సోదరుడు, మధురమైన సోదరిగా అంగీకరిస్తూ సదా స్వమానములో ఉండి స్నేహ దృష్టి ద్వారా, స్నేహ వృత్తి ద్వారా ఆత్మిక గౌరవం ఇస్తూ నడవండి. మీరు గౌరవం ఇస్తేనే నేను కూడా గౌరవాన్ని ఇస్తాను అని అనడము ఇది రాయల్ బికారీతనము. ఇందులో మీరు నిష్కామ యోగులుగా అవ్వండి. ఆత్మిక స్నేహం యొక్క వర్షము ద్వారా శత్రువును కూడా మిత్రునిగా చేసుకోండి. మీ ముందు ఎవరైనా రాళ్ళు వేసినా మీరు వారికి రత్నాలనే ఇవ్వండి. ఎందుకంటే మీరు రత్నాగరుడైన తండ్రి యొక్క పిల్లలు. స్లోగన్, విశ్వ నవనిర్మాణం చేసేందుకు 2 మాటలు గుర్తుంచుకోండి. అవి నిమిత్తము మరియు నిర్మాణము. అవ్యక్త సూచన, సహజ యోగులుగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి. సేవలో సఫలతకు ముఖ్యమైన సాధనము త్యాగము మరియు తపస్సు. సదా తండ్రి యొక్క లగ్నంలో లవలీనముగా ప్రేమ సాగరములో ఇమిడి ఉండి జ్ఞానము, ఆనందము, సుఖము, శాంతి సాగరములో ఇమిడి ఉండేవారినే తపస్వీలు అని అంటారు. ఇటువంటి త్యాగము, తపస్సు చేయువారే సత్యమైన సేవాదారులు. అచ్చా, ఓం శాంతి.